హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళే ముందు నిజంగా అసలు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో పెట్టిన మీటింగ్లో నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తలే తిరగబడ్డారు. ఎందుకంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం చేసింది ఏం లేదు, నిజంగా తెలంగాణ ఉద్యమకారుల కోసం చేసింది ఏం లేదు, తెలంగాణ ఉద్యమ సమయంలో కష్టపడ్డ కార్యకర్తల కోసం చేసింది ఏం లేదు. నిజంగా పార్టీ కోసం ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తలు కాకుండా చెంచాగిరి చేసే వాళ్ళకు, వేరే పార్టీ నుంచి ఇతర పార్టీలకు వచ్చి చెంచాగిరి చేసే వాళ్ళకు, ఫోటోలకు ఫోజులు ఇచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. నిజంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక కార్యకర్త నిజంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముంగట్నే నిరసనకు దిగిండు. అదేందో తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ షేర్ చేసేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసేయండి. ఈ వాట్సాప్ గ్రూపులో కానీ ఫేస్బుక్ గ్రూపులో కానీ షేర్ చేయండి. ఒకసారి ఆ నిజంగా కార్యకర్త ఏం మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నిజంగా బీఆర్ఎస్ పార్టీ వీణ తిరగబడుతున్నారు అంటే వారి పరిపాలన ఏదా ఉంది, నిజంగా కార్యకర్తలకు ఏమేమి చేశారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కార్యకర్త ఏం మాట్లాడారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాప్రతినిధులే ఇక్కడ గెలిపాట, కార్యకర్తకు విలువ లేదు, కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేరు. ప్రతిది కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లనే ఓటమి చెందింది. ఇక విన్నారా, ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడానికి కూడా కార్యకర్తలు పట్టించుకోలే పార్టీని. ఎందుకంటే కార్యకర్తలను పార్టీ పట్టించుకున్నప్పుడు కార్యకర్తలు పార్టీని ఎందుకు పట్టించుకుంటారు? అంతే కదా. ఇప్పుడు పార్టీ అనేది కనీసం వీళ్ళ కోసం వీళ్ళు కష్టపడ్డరు, నిజంగా వీళ్ళ కోసం ఏదైనా ఒకటి చేయాలని చూడనప్పుడు వీళ్ళు కార్యకర్తల మాత్రం పార్టీ కోసం ఎందుకు కష్టపడాలి? ఇది వాస్తవం కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీని పెట్టి నిజంగా కార్యకర్తలు ఎంతోమంది ఉంటారు. ఉద్యమ సమయంలో పనిచేసిన కార్యకర్తల కోసం ఏం చేయనప్పుడు పార్టీ కోసం ఎందుకు వీళ్ళు కష్టపడాలి? అదే విషయం చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ సంతోషం కొద్దీ ఈలలు కొడతా ఉన్నారు, సప్పట్లు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజం మాట్లాడుతున్నాడు కదా. బీఆర్ఎస్ పార్టీ అనేది కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదని నిజం మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ నాయకులు కూడా సర్పంచులు పదవి విరమణ పొందితే శుభాకాంక్షలు కూడా చెప్పలేదు స్థానిక మాజీ ఎమ్మెల్యేలు. అటువంటి దౌర్భాగ్యం అనే స్థితిలో ఉన్నది. కానీ నిజంగా అక్కడ కేసీఆర్ అనేది ప్రమాణ స్వీకారం చేయడానికి పోతే అక్కడికి పోయి శుభాకాంక్షలు తెలుపుతుండు కేసీఆర్కు. అటువంటి స్థాయిలు ఉన్నారు వీళ్ళు. అంటే ఎక్కువ ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో సమస్యలు పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుండా, కనీసం సర్పంచులను గాలికి వదిలేసి, బిల్లులు రాక కష్టపడతా ఉంటే వీళ్ళని గాలికి వదిలేసి అక్కడికి పోయి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాడు. అంటే ఎవరు మెప్పు పొందేందుకు వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు తెలంగాణలో ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా? ఎవరు మెప్పు పొందేందుకు? తెలంగాణ ప్రజలను మెప్పు పొందేందుకా, లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని మెప్పు పొందేందుకా వీళ్ళు పనిచేశారు అనేది తెలంగాణ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. గుండె ధైర్యం ఉన్నోని, ఉద్యమంలో పాల్గొన్నోని ఎవ్వడు ఏం మాట్లాడతాడో నేను వింటాని ఆయన ఎవడేమన్నా ఐ డోంట్ కేర్ అని మాట్లాడుతూ ఉన్నాడు కార్యకర్త. చూసిరా, జోకుడుగాళ్లకు నిజంగా పక్కన చేరి జోకుడుగాళ్లకు, చెంచగాళ్లకు ప్రియారిటీ ఇస్తా ఉన్నారట బీఆర్ఎస్ పార్టీలో. ఏది గంగుల కమలాకర్ కుసో అంటే ఏ అన్నా మీరు మాకు విలువ ఇస్తలేరని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే వీళ్ళందరినీ ఆత్మీయ సమ్మేళనాలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టని ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పుడు ఎందుకు పెడతా ఉన్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతా ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండబోదు కూడా. ఎందుకంటే వీళ్ళను కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా కార్యకర్తలను పట్టించుకోలేదు. దయచేసి కార్యకర్తలు కూడా నిజంగా పార్టీ జంప్ అవ్వడానికి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసి లేదు, జైనింగ్ అనేది ఓపెన్ చేసి లేదు కాబట్టి ఆగుతురు. కానీ కాంగ్రెస్ పార్టీలకు జంప్ అవడానికి నిజంగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు జంప్ అవుతాం, ఈ పార్టీ దరిద్రం మనకేందని. ఎంపీ ఎలక్షన్ల కోసమే ఇదంతా, ఎంపీ ఎలక్షన్ల కోసం ఈ స్టాంట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కాదు, అసలు కింది స్థాయి కార్యకర్తలు కూడా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితులు లేదు. సమావేశాలు ఈ ఆర్భాటాలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో నేను పని చేస్తామంటే మాకు ఎవరు పని చెప్పలేదు. కార్పొరేటర్కి ఎత్తాట, కార్పొరేటర్ ఒక కార్పొరేటర్
కార్యకర్తలకు పనప్ప చెప్పలేదట. అసెంబ్లీ ఎన్నికలలో కార్యకర్తలకు పనప్ప చెప్పకుండా కార్పొరేటర్లకు పనప్ప చెప్పారట. అంటే నిజంగా కరీంనగర్లో మీరు చూస్తూ ఉన్నారు, కార్పొరేటర్ల హవా ఇట్లా నడుస్తూ ఉన్నది. నిజంగా మొన్న ఎంతమందిని జైలుకు పంపించిన అనేది కాంగ్రెస్ పార్టీ అనేది, నిజంగా అవినీతి పరులను ఎంతమంది జైలుకు పంపించిన అనేది చూస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కార్పొరేటర్లు ఎంతమంది జైలుకి వేయరు, వాళ్ళు చెప్తేనే ఓట్లు వేస్తారా? అంటే కింది స్థాయి కార్యకర్తలు మనుషులే కదా, నిజంగా వాళ్ళకు తిరిగే అవకాశం ఇవ్వరా? ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోరన్నా, ఎలక్షన్ ఈ దౌర్జన్యం ఉన్నా, ఈ దౌర్జన్యం ఇది మార్చుకోవాలి. ఈయన ఆవేశం కొద్దీ పాపం ఆయన బాధను వెలుగకుంటే అక్కడ దగ్గరికి వచ్చి ఆపుతా ఉన్నారు. అప్పటికి కూడా ఆయన ఇంటలేడు. ఇది అసలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పట్టించుకొని, బీఆర్ఎస్ పార్టీ నిజంగా ప్రజలను పట్టించుకుంటుందా? ఇకనైనా తెలంగాణ ప్రజలు మేలుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అనేది కార్యకర్తల్ని పట్టించుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఇక తెలంగాణ ప్రజలను ఏం పట్టించుకుంటుంది? వాళ్ళ కింద జోకుడుగాలకు, నిజంగా ఎమ్మెల్యేలను జోకే వాళ్ళను, చెంచగాలనే పట్టించుకున్నారని వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు అంటారు. దయచేసి ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన నిజంగా ఇన్ని రోజులు ఏ విధంగా సాగిందన్నది ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వీళ్ళ కార్యకర్తలు చెప్పే విధానాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. దయచేసి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమి కొట్టండి. ఎంపీ సీట్లలో నిజంగా ఎంపీ సీట్లు అనేది ఎంపీ సీట్ల కోసమే ఈ స్టంట్లు వేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఎంపీ 1, 2 అంతకన్నా ఎక్కువ మించి గెలిచే అవకాశం కూడా లేదు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటాం మరి.